మరో సూపర్ ఎక్స్క్లూజివ్ ని చూస్తున్నాం. ఏపీ పాలిటిక్స్ లో వైసీపీ రూట్ మార్చేసింది. నిన్నటిదాకా అందరినీ ఒకేసారి టార్గెట్ చేసి ఉక్కిరిబిక్కిరి చేసిన ప్యాన్ పార్టీ ఇప్పుడు పక్కా స్ట్రాటజీతో ముందుకెళ్తోంది. కూటమిలో పెద్దన్న టీడీపీనే మెయిన్ టార్గెట్గా పెట్టుకున్న జగన్, జనసేన, బీజేపీల జోలికి అస్సలు వెళ్ళటం లేదు. ముఖ్యంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పేరు ఎత్తడానికి వైసీపీ నేతలు జంకుతున్నారు. గతంలో దత్తపుత్రుడు అంటూ రెచ్చిపోయిన నేతలు ఇప్పుడు పవన్ శాఖల వంక కూడా చూడట్లేదు. దీని వెనుక పెద్ద మాస్టర్ ప్లాన్ ఉందంటున్నారు పొలిటికల్ పండితులు. ఇక పవన్ను టార్గెట్ చేస్తే ఆ సామాజిక వర్గం ఓట్లు శాశ్వతంగా దూరం అవుతాయన్న భయం ఒకటైతే 2029 నాటికి రాజకీయ సమీకరణలు ఎలాగైనా మారొచ్చన్న ముందు చూపు మరోటి. అందుకే చంద్రబాబు, లోకేష్లపైనే ఫోకస్ పెట్టి ఇక జనసేన జోలికి వెళ్ళటానికి భయపడుతున్నారు. మరి వైసీపీ కొత్త వ్యూహం ఏ మేరకు వర్కౌట్ ఉందో వేచి చూడాలి. ఇక మొత్తానికి ఫ్యాన్ పార్టీ అయితే మాత్రం పక్కా రూట్ మార్చినట్లు తెలుస్తుంది. ఇక టీడీపీనే టార్గెట్ చేస్తూ కూటమిలో ఉన్నటువంటి పెద్ద పార్టీనే టార్గెట్ చేస్తూ ముందుకెళ్తుంది. ఒక పక్క పవన్ కళ్యాణ్ కానీ లేకపోతే జనసేన పార్టీని కానీ బీజేపీని అసలు టచ్ చేయట్లేదు. అసలు దీనికి కారణాలు ఏంటి? మరిన్ని వివరాలు మా కరెస్పాండెంట్ నరేష్ అందిస్తారు. నరేష్, రైట్, మొత్తానికి ఏపీలో వైసీపీ రూట్ మార్చిందనే చెప్పుకోవాలి. ఎందుకంటే గత ఎన్నికల్లో కూడా దత్తపుత్రుడు ఇటు కూటమి పాలనకు సంబంధించినటువంటి చంద్రబాబుకు అయ్యుండొచ్చు, దత్తపుత్రుడిగా పవన్ కళ్యాణ్ వ్యవహరిస్తున్నాడంటూ కూడా కొంత హేళనకరమైనటువంటి వ్యాఖ్యలు అయితే వైఎస్ఆర్సీపీ పార్టీ చేసింది. ఆ ఎన్నికల్లో ఎలాంటి చావు దెబ్బ తగిలింది అనేది కూడా అందరూ కూడా చూసామంటే వైఎస్ఆర్సీపీకి 175 నియోజకవర్గాల్లో 11 నియోజకవర్గాల్లో ఇటు వాళ్ళు గెలవడం, ఇటు పవన్ కళ్యాణ్ దత్తపుత్రుడు అంటాం, పవన్ కళ్యాణ్ వ్యక్తిగత విషయాల్లో వైఎస్ఆర్సీపీ జోక్యం చేసుకోవడం. సో అనేక విషయాల్లో కూడా వైసీపీ పవన్ కళ్యాణ్ని టార్గెట్ చేసినటువంటి పరిస్థితిలో వాళ్ళు ఎలాంటి ఎదురు దెబ్బ తగిలింది అనే దాని మీద కూడా కొంత ఆందోళన చెందారు. సో ఇప్పుడు ప్రస్తుతం ఏపీ పాలిటిక్స్లో మనం చూస్తే దాదాపు కూడా పవన్ కళ్యాణ్ కానీ ఇటు బీజేపీకి కానీ ఎవరిని కూడా వాళ్ళ వైపు కనీసం మళ్ళటం లేదు. ఇది కేవలం కూటమిలో కీలక బాధ్యతలకు చేపడుతున్నటువంటి టీడీపీ పైనే ఫోకస్ పెట్టడం జరిగింది. ఇటు నారా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయ్యుండొచ్చు, యువనేత లోకేష్ పై టార్గెట్ పెట్టినట్టుగా తెలుస్తూ ఉంది. ఇటీవల కాలంలో ఏపీ వ్యాప్తంగా కూడా మనం చూస్తే దాదాపు అనేక విషయాల్లో కూడా రాద్ధాంతాలు చేస్తూ ఉన్నారు. ఇప్పుడు ప్రస్తుతం ఏపీలో ప్రధానమైనటువంటి ఆరోపణ డిఎస్సి అక్రమాలపై కూడా 175 నియోజకవర్గాల్లో రిలే నిరాహార దీక్షలు, అదేవిధంగా నిరసనలు, ఇటు టీడీపీకి సంబంధించినటువంటి చిన్న అంశం ఏదైనా తప్పిదం దొరికితే చాలు దాని మీద ఇటు వైఎస్ఆర్సీపీ ఒక పోరుబాట పడుతున్నటువంటి పరిస్థితి కనపడతా ఉంది. ఇటు ప్రధానంగా కూడా బీజేపీ, ఇటు జనసేనకు సంబంధించినటువంటి వాళ్ళపై కనీసం నోరు కూడా మెదపట్లేదు. రాబోయేటువంటి రోజుల్లో ఎలాంటి వ్యూహాత్మకమైనటువంటి కార్యాచరణ ముందుకు తలబడుతుందనే ఉద్దేశంతోనే జగన్ టార్గెట్ అంతా కూడా ప్రస్తుతం టీడీపీ మీదే ఫోకస్ అంతా ముందుకెళ్తుందని చెప్పుకోవాలి. ఎందుకంటే ప్రస్తుతం అయితే రాబోయేటువంటి 2029 ఎన్నికల్లో మనం ప్రధానంగా కూడా మనకి ఇటు టీడీపీ, ఇటు ప్రతిపక్షంగా అటు ఏదైతే అధికార పక్షం ఉన్నటువంటి టీడీపీ మీదే మనం ఫోకస్ పెట్టారా, ఇటు పవన్ కళ్యాణ్ అయ్యుండొచ్చు, అదేవిధంగా బీజేపీ రేపు 2029లో ఎలాంటి మద్దతు ఉంటుందో ఎవరికి కూడా తెలియదు. కాబట్టి అంటే రాబోయేటువంటి పొత్తుల్లో ఏదైనా కొన్ని విషయాలు జరిగితే వీళ్ళకి ప్లస్ అయ్యేటువంటి పరిస్థితుల్లో వైసీపీ కొంత నోరైతే మెదపడం లేదని చెప్పుకోవాలి. ఎందుకంటే ఇటు అదేవిధంగా అంటే ఇటు వైఎస్ఆర్సీపీకి చెందినటువంటి ముఖ్యమైనటువంటి నేతలు ఇటు జగన్మోహన్ రెడ్డి సైతం కూడా ఇటు పవన్ కళ్యాణ్ జోలికి వెళ్తే ఆ సామాజిక వర్గం సంబంధించినటువంటి ఓట్లు కూడా దూరం అయ్యేటువంటి అవకాశం ఉన్నట్లుగా ఇప్పటికే ఒక ముందస్తు సమాచారం మేరకు జాగ్రత్త పడుతున్నట్టుగా తెలుస్తూ ఉంది. ఏదేమైనా కూడా ఏపీలో కొంత పొలిటికల్ రూట్ అయితే వైఎస్ఆర్సీపీ మార్చుకుందని చెప్పుకోవాలా. గతంలో మనం చూస్తే అనేక పర్యాయాలు పవన్ కళ్యాణ్ని బహిరంగంగా తిట్టినటువంటి మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు, ఇటు మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సైతం కూడా పదే పదే కూడా దత్తపుత్రుడు అంటూ కూడా హేళన చేసేవాళ్ళు. సో ప్రస్తుతం కూటమి పాలన వచ్చిన తర్వాత పవన్ కళ్యాణ్ అయ్యుండొచ్చు, ఆయన తీసుకున్నటువంటి శాఖల వైపు కూడా కనీసం కన్నెత్తి చూడడానికి కూడా భయభ్రాంతులు గురవుతున్నటువంటి పరిస్థితి అయితే రాష్ట్రంలో కనపడుతుందని చెప్పుకోవాలంటే ఆయన తీసుకున్నటువంటి శాఖలు పంచాయతీరాజ్ శాఖ అయ్యుండొచ్చు, అటవీ శాఖ అయ్యుండొచ్చు, ఇటు ఆయనకు సంబంధించినటువంటి కొన్ని శాఖల్లో కనీసం దాంట్లో ఏలు పెట్టడానికి కూడా భయపడే విధంగా, కనీసం దాని మీద ప్రెస్ మీట్ నిర్వహించేటువంటి పరిస్థితి కూడా లేకుండా ఉండే విధంగా కూడా వైఎస్ఆర్సీపీ జాగ్రత్తలు తీసుకుంటుంది. అదేవిధంగా బీజేపీకి సంబంధించి వాళ్ళతో కూడా కొంత జాగ్రత్తలు తీసుకోవాలనే ఒక సూచనలు అయితే కింద ఉన్నటువంటి క్యాడర్కి కూడా ఇచ్చినట్టుగా తెలుస్తూ ఉంది. ఏదేమైనా కూడా ఆంధ్రప్రదేశ్లో కూటమి పాలనకు సంబంధించి ఇప్పటికే అభివృద్ధిలో దూసుకెళ్తున్నటువంటి తరుణంలో ఏదైతే ప్రధానమైనటువంటి ఆరోపణలు ఉన్నప్పటికీ కూడా కూటమి నేతల వైపు
ప్రధానంగా టీడీపీ మీదే వైఎస్ఆర్సీపీ ఫోకస్ చేసింది. ఈ నేపథ్యంలోనే కూటమికి సంబంధించినటువంటి ప్రధానంగా ఇటు నారా చంద్రబాబు నాయుడు, లోకేష్ ఇందాక చెప్పిన విధంగానే వాళ్ళ మీదే ఫోకస్ చేస్తూ పదే పదే కూడా వైఎస్ఆర్సీపీ నేతలు రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఒక కార్యాచరణకు ముందుకు కొనసాగుతున్నటువంటి పరిస్థితి కనపడతా ఉంది. ఇందులో ప్రధానంగా వైఎస్ఆర్సీపీ 2029 ఎన్నికల వ్యూహంగా భాగంగానే ఇటు టీడీపీని టార్గెట్ చేస్తున్నట్టుగా తెలుస్తూ ఉంది. ఇప్పటికే జగన్మోహన్ రెడ్డి ప్రధానంగా అనేక ప్రాంతాల్లో కూడా ఆయన పొగాకు రైతులు అయి ఉండొచ్చు, అదేవిధంగా ఎవరికైనా ఇబ్బందికరమైన వాతావరణం తలెత్తితే అక్కడ ఉన్నటువంటి ప్రాంతానికి వెళ్ళిపోవడం, అక్కడ ఉన్నటువంటి జైలు వద్దకో కోర్టు వద్దకో వెళ్ళిపోయి అక్కడ ప్రత్యక్షంగా కూడా ప్రజలు తమ పక్కన పెట్టుకొని మాట్లాడడం, ఇవంతా కూడా కొంత కూటమి ప్రభుత్వంలో ప్రధాన కీ రోల్గా ఉన్నటువంటి పెద్దన్న పోషిస్తున్నటువంటి నారా చంద్రబాబు నాయుడు, లోకేష్ మీద టార్గెట్ చేస్తూ ఉన్నారు. లోకేష్ డిఎస్సి అక్రమాలపై ప్రస్తుతం యావత్తు మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు అందరూ కూడా ఒకవైపు సిబిఐ ఎంక్వైరీ జరగాల, దీని మీద ఒక రాద్ధాంతం అయితే చేస్తూ ఉన్నారు. మరి దీని మీద ఎలాంటి ఫోకస్ ఉండబోతుంది, దీని మీద ఎంతవరకు కార్యాచరణ ముందు తీసుకెళ్లబోతున్నారు అనేది మాత్రం ప్రస్తుతం అయితే ప్రశ్నార్థకం ఉన్నప్పటికీ కూడా ఇటు వైఎస్ఆర్సీపీ మాత్రం ఒక రూట్ అయితే స్కెచ్ చేసుకున్నట్టుగా తెలుస్తూ ఉంది. దాంట్లో ప్రధానంగా కూటమికి సంబంధించినటువంటి పార్టీల్లో టీడీపీ తమకు ప్రధాన అజెండాగా కూడా వైఎస్ఆర్సీపీ నేతలకు కూడా ముందుస్తూ కూడా జాగ్రత్తలు చెప్పినట్టుగా తెలుస్తూ ఉంది. ఇటు జనసేనకు కానీ బీజేపీకి కూడా ఎలాంటి ఇబ్బందికరమైన తరహా లేకుండా కనీసం వాళ్ళు చేస్తున్నటువంటి శాఖల్లో కూడా ఏలు పెట్టకుండా ఓన్లీ టీడీపీనే ఫోకస్ చేసినటువంటి పరిస్థితి అయితే మనకు ఆంధ్రప్రదేశ్లో వైసీపీ తీసుకున్నటువంటి స్టాండ్ అయితే అర్థమవుతా ఉంది. రవి, రైట్, థ్యాంక్ యూ నరేష్.